నెక్స్ట్ మనకి విహారం అండి. ఏంటండి విహారం. స్తూపాల తర్వాత మనం డిస్కస్ చేసే రెండో నిర్మాణం ఏంటండి విహారం. ఏంటి విహారం అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే మందిరాలను మనం ఏమంటామంటే విహారం అంటామండి. ఏంటండి బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే మందిరాలండి. విశ్రాంతి తీసుకునే మందిరాలను మనం ఏమంటామంటే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే మందిరాలు మనం ఏమంటామంటే విహారం అని చెప్పేసి అంటామండి. ఓకే అండి. సాధారణంగా ఇవి ఏ ఆకారంలో ఉంటాయంటే చతురస్రాకారంలో ఉంటాయండి. ఇవి సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయండి? చతురస్రాకారంలో ఉంటాయి. ఓకే అండి. ఏమండి చతురస్రాకారం. చతురస్రం అంటే ఇదండి, దీర్ఘ చతురస్రం అంటే ఇదండి. ఓకేండి. చతురస్రాకారంలో ఉంటాయి. ఓకేండి. విహారాలు సాధారణంగా ఏ ఆకారంలో ఉంటాయండి? చతురస్రాకారంలో నిర్మించబడినటువంటి నిర్మాణాలు. ఓకేండి. సో వీటి మధ్యలో మధ్యశాల అనే ఒక నిర్మాణం ఉంటుందండి. వీటి మధ్యలో ఏముంటుందండి? మధ్యశాల నిర్మాణం ఉంటుందండి. వీటి మధ్యలో ఏముంటుంది? మధ్యశాల అనే నిర్మాణం ఉంటుందండి. ఓకేండి. అయితే మధ్యశాలకు 2 వైపులా లేదా 3 వైపులా విశ్రాంతి గదులు ఉంటాయండి. ఓకేండి. 2 వైపులా లేదంటే ఈ 3 వైపులా, కొన్నిసార్లు కొన్ని విహారాల్లో 2 వైపుల విశ్రాంతి గదులు ఉంటే కొన్ని విహారాల్లో 3 వైపుల విశ్రాంతి. అంటే ఈ మధ్యశాలకు 2 వైపులా లేదంటే 3 వైపులా ఏముంటాయంటే విశ్రాంతి గదులు ఉంటాయండి. ఏంటండి? విశ్రాంతి గదులు ఉంటాయి. ఓకేండి. మధ్యశాలకు 2 వైపులా 3 వైపులు ఏముంటాయండి? విశ్రాంతి గదులు ఉంటాయి. ఓకేండి. అయితే ఇక్కడ ప్రతి 15 రోజులకు ఒకసారి మధ్యశాలలో బౌద్ధ సన్యాసులు ఉపోషధ సమావేశాలు నిర్వహిస్తారండి. ఏ సమావేశాలు అండి? మధ్యశాల. ఇక్కడ నిర్మించినటువంటి సమావేశాలు ఏమండి? ఉపోషధ అనే సమావేశాలను నిర్వహిస్తారండి. ఇప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపోషధ సమావేశాలు అనేవి నిర్వహించడం జరుగుతుందండి. ఏం లేదండి ఉపోషధ సమావేశాలు అంటే అమావాస్య పౌర్ణమికి అండి. ఒక సమావేశం అమావాస్యకు జరిపితే ఇంకొక సమావేశం పౌర్ణమికి జరపడం జరుగుతుందండి. ఓకేండి. సింపుల్గా ఏం చూసామండి? బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు మనం ఏమన్నామండి? విహారాలు అన్నామండి. ఈ విహారం ఏ ఆకారంలో నిర్మించబడిందండి? చతురస్రాకారంలో నిర్మించబడింది. సో ఈ విహారంలో మధ్య ప్లేస్లో ఏముంటుందండి? మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటే మధ్యశాల అని ఉంటుంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ లేదండి విహారం అంటే. సో తాటాకుల కమ్మలతోని రిమైనింగ్ కొన్ని రెల్లులతో నిర్మించుకునే విహార నిర్మాణాలు అండి అవి. ఒకటి మట్టితో కలిపి. ఓకేండి. సో ఈ మధ్యశాల ఉంటుందండి. ఓకేండి. ఈ మధ్యశాలకి 2 వైపులా అంటే 3 వైపులా వీళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి, అంటే వాళ్ళు ప్రార్థనా సమావేశాలు జరిగిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని గదులు నిర్మించబడతా ఉంటాయండి. సో ఈ మధ్యశాలలో ఏం చేస్తారంటే ప్రతి 15 రోజులు ఒకరోజు అమావాస్య రోజు లేదంటే తర్వాత పౌర్ణమి అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఉషోదయ సమావేశాలు. ఉషోదయం అంటాడు. ఈ పూర్వకాలంలో చూస్తే ఈ ఉషోదయ కిరణాలు అంటే సూర్యకిరణాలు వచ్చేటప్పుడు వీళ్ళు నిర్వహించుకునేటువంటి సమావేశాలు అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సమావేశాలు. అంటే అవి మత వ్యాప్తికి సంబంధించిన అవ్వచ్చు, లేదంటే ఆ మతంలో ఉన్నటువంటి స్తూపాలను డెవలప్ చేయడం కావచ్చు. ఏదైనప్పటికీ కూడా వీళ్ళు ఉషోదయ సమావేశాలను ఎక్కడ నిర్వహించుకున్నారంటే విహారాల్లో అంట. జనరల్గా అనాలి. విహారాల్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆ మధ్యశాలలో అనాలి. అంటే మధ్యశాల విహారంలో చాలా పార్ట్స్ ఉన్నాయి. మధ్యశాల వాళ్ళు విశ్రాంతి తీసుకునేవారు కాదండి. ఆ మధ్యశాలకు ఇరువైపులో ఉన్నటువంటి గదుల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకునేవారు. ఇదండి విహారాలకు సంబంధించినటువంటి ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ చైత్యం. ఏంటి చైత్యం అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే 3వది ఏంటండి? చైత్యం. చూడండి చైత్యం. సో బౌద్ధ మతం సంబంధించినటువంటి ఇంకొక నిర్మాణం ఏంటంటే చైత్యం అండి. ఓకేండి. అయితే బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరాలను ఏమంటామండి? ప్రార్థనా మందిరాలు మనం ఏమంటామంటే చైత్యం అంటండి. విశ్రాంతి స్థలాలను విహారంగా పేర్కొంటే బౌద్ధుల యొక్క సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరాలను మనం ఏమంటామంటే చైత్యంగా పేర్కొనడం జరుగుతుందండి. ఓకేండి. సో ఈ చైత్యాలు సాధారణంగా దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించబడ్డాయండి. దీర్ఘ చతురస్రాకారం. ఓకేండి. సో ఈ చైత్యాలు ప్రధానంగా ఏ ఆకారంలో నిర్మించబడాయంటే దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించబడాయండి.
ఒకటి ఈ ప్రార్థనా మందిరాలు. ఇక్కడ బుద్ధుని యొక్క సంబంధించినటువంటి కొన్ని దైవ లక్షణాలు బుద్ధునికి ఆపాదించి పూజించేవారని చెప్పాను, గుర్తుండండి. సో ఇటు ఒక్క బుద్ధుని యొక్క స్థూపాలు కానీ ఏదో ఒక నిర్మాణాన్ని కానీ విగ్రహాలు కానీ అవశేషాలను కానీ ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుని మనుషులు ఇటువైపు తిరిగి ఆరాధించుకునేవారండి, బుద్ధుని ధ్యానించుకునేవారు. ఓకేండి. సో ఇది అంటే బుద్ధుని యొక్క బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరాలు మనం ఏమంటామంటే చైత్యాలు అంటాం. ఈ చైత్యాల్లో ఖచ్చితంగా బుద్ధుని యొక్క అవశేషాలు కానీ బుద్ధుని యొక్క సంబంధించిన ఏదైనా స్తూపాల నిర్మాణాలు కానీ వాటి యొక్క కుంకుమ చెప్పని చూసండి, అలాంటి చిన్న చిన్న స్తూపాలు కానీ ఎటువంటి అంటే బుద్ధుడు వాటిని వస్తువులు కానీ బుద్ధుడికి సంబంధించిన అవశేషాలు కానీ ఈ ప్రార్థనా మందిరాలు ఎదురుగా పెట్టుకుని వీళ్ళు పూజలు చేసేవారండి. పూజలు చేయడం అంటే ప్రార్థించేవారు. సో బుద్ధుడిని ప్రార్థించడం జరిగేది. వీటిని ఏమన్నా అంటే చైత్యాలు అన్నాం. ఇవి ఏ ఆకారంలో ఉంటాయంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉండడం జరిగిందండి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఈ చైత్యానికి కుడి ఎడమ వైపులో స్తంభాలు ఉంటాయి. ఒకటి కుడి ఎడమ వైపున స్తంభాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్యన ప్రార్థన చేసేవారండి. ఒకటి ఏంటి కుడివైపున స్తంభాలు ఉండేయండి, కుడివైపున ఎడమ వైపున ఇలా స్తంభాలు ఉండేవి. ఈ స్తంభాల మధ్యలో వీరుండి ప్రార్థన చేసేవారండి. ఈ స్తంభాల మధ్యలో వీళ్ళుండి ప్రార్థన చేసేవారు. ఓకే అండి. అయితే ఆంధ్రప్రదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన చైత్యం ఏదండి, అతి ప్రాచీన స్తూపం మీరు చెప్పాలండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ప్రాచీన స్తూపం ఏంటో మీరు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ప్రాచీన చైత్యం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ప్రాచీన చైత్యం ఏదంటే గుంటుపల్లిలో ఉందండి. గుంటుపల్లి చైత్యం, ప్రాచీన చైత్యం ఎక్కడుందంటే గుంటుపల్లిలో ఉంది. గుంటుపల్లి ఒకటి ఎక్కడుందండి, గుంటుపల్లి అండి. గుంటుపల్లి గోదావరి జిల్లా అండి, గుంటుపల్లిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ప్రాచీన స్తూపం ఎక్కడ ఉందండి, గుంటుపల్లిలో ఉండడం జరిగింది. ఒకటి. సో ఇది ఎక్కడ ఉందండి, పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెం. ఎక్కడ ఉందండి, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో గూడెంలో ఉండడం జరిగిందండి. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలో ఇది ఉందండి. ఒకటి. అయితే ఈ గుంటుపల్లి చైత్యంను మౌర్యుల కాలం నాటి బార్బరా గుహలతో పోలుస్తారండి. ఈ గుంటుపల్లి చైత్యంను మౌర్య కాలం నాటి బార్బరా గుహలతో పోల్చడం జరుగుతుంది. మౌర్యుల కాలం నాటి బార్బరా గుహలతో పోల్చడం జరుగుతుంది ఈ గుంటుపల్లి చైత్యాన్ని అండి. ఓకే అండి. ఇదండి సో ముఖ్యంగా ఉన్నటువంటి చైత్యం. ఏం చెప్పుకున్నామండి, చైత్యం అంటే బౌద్ధ సన్యాసులు ప్రార్థనా స్థలాలను మనం ఏం చెప్పుకున్నామండి, చైత్యంగా పేర్కొన్నాం. ఈ ప్రార్థనా స్థలాలు బౌద్ధుల సన్యాసుల యొక్క ప్రార్థనా స్థలాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండడం జరిగిందండి. దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించడం జరిగింది. ఈ చైత్యానికి, ఈ ప్రార్థనా స్థలానికి మిడిల్లో బుద్ధుని యొక్క అవశేషాలు కానీ లేదంటే బుద్ధుని యొక్క జీవిత ఘట్టాన్ని తెలిపే విశేషాలు కానీ ముందు పెట్టి వీళ్ళు దాన్ని ఎదురుగా కూర్చుని ప్రార్థించేవాళ్ళు. వీళ్ళు ప్రార్థించే ప్రార్థనా స్థలంలో అంటే ఈ ప్రార్థన దీర్ఘ చతురస్రాకార ఈ నిర్మాణంలో కుడివైపు దీని ఎడమవైపు కొన్ని స్తంభాలు ఉండేవి. ఈ స్తంభాల మధ్యన బౌద్ధ సన్యాసులు ప్రార్థించేవారుగా మనం చెప్పుకున్నాం. అయితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన చైత్యం దేనిగా మనం చెప్పుకున్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ప్రాచీన చైత్యం గుంటుపల్లిలో ఉందండి. గుంటుపల్లి ఎక్కడుందంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఈ గుంటుపల్లి అనేది ఎక్కడ ఉందండి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలో ఈ చైత్యము, ఇటువంటి చైత్యాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన చైత్యం అనేది మనకి ప్రాచీన చైత్యం యొక్క ఆధారాలు అనేవి మనకి లభ్యమవడం జరిగిందండి. ఓకే అండి. సో అయితే ఈ గుంటుపల్లిలో ఉన్నటువంటి ఈ ప్రాచీన చైత్యం మౌర్యుల కాలంలో నిర్మించినటువంటి బార్బరా గుహలను పోలి ఉందని చెప్పేసి మనకి చరిత్రకారులు పేర్కొంటారండి. ఓకే అండి. అయితే ఈ పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ప్రముఖమైన చైత్యాలయాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఒకటి భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో లేదంటే పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ చైత్యాలు ఏమైనా ఉన్నాయా, చైత్యాలయాలండి. ఒకటి. సో పశ్చిమ భాగంలో ఉన్న చైత్యాలయాలు అంటే ఏంటండి, బుద్ధుల యొక్క బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా స్థలాలను మనం ఏమంటామంటే చైత్యము లేదంటే చైత్యాలయాలు అంటారండి. ఓకే. ముఖ్యంగా భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఇదండి, ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి చైత్యాలయాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసేట్లయితే మొదటిది కార్లే అండి. కార్లే.
ఓకేండి. మొదటి చైత్యం కార్లే. ఓకేండి. సో దీనికి ధన సహాయం చేసింది, ఈ కార్లే అనే చైత్యాలయాన్ని నిర్మించడానికి ధన సహాయం చేసింది ఎవరంటే భూతపాలుడు. ఎవరండి? భూతపాలుడు అనే ధనవంతుడు కార్లే అంటే మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చైత్యానికి దీన్ని నిర్మించడానికి ధన సహాయం చేసింది ఎవరంటే భూతపాలుడు అండి. ఓకేండి. సో ఇది దేనికి సంబంధించింది అంటే ఇది మహాసాంఘిక బౌద్ధ భిక్షువులకు ఏంటండి మహాసాంఘిక బౌద్ధ భిక్షువులు ఇక్కడ ప్రార్థన చేసేవారండి. మహాసాంఘిక బౌద్ధ భిక్షువులు ఇక్కడ ప్రార్థనలు చేయడం జరిగిందండి. ఓకేండి. అయితే ఈ బౌద్ధ భిక్షులకు రెండవ పులోమావి ఒక గ్రామాన్ని దానం చేశారండి. ఓకేండి. ఈ కార్లేలో ఉన్నటువంటి మహాసాంఘిక బౌద్ధానికి చెందినటువంటి ఈ బౌద్ధ భిక్షువులు ఇక్కడ ప్రార్థనలు చేసేవారండి. అయితే ఈ యొక్క చైత్యాన్ని నిర్మించడానికి ధన సహాయం చేసిన వ్యక్తి ఎవరండి? భూతపాలుడు అని చెప్పామండి. ఈ మహాసాంఘిక బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఈ బౌద్ధ సన్యాసులు అంటే కార్లేలో ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులకు రెండవ పులోమావి ఏం చేశాడండి ఒక గ్రామాన్ని నిర్మించినట్లు మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయండి. ఓకేండి. ఒక గ్రామాన్ని దానం చేశాడు. ఓకేండి. ఒక గ్రామాన్ని దానం చేశాడు. గ్రామాన్ని అంటే పన్నులు లేని గ్రామాల అగ్రహారాలు దానం చేసే ఆచారం ఉందని చెప్పేసి మనం ఇంతకుముందు అలా చేసుకున్నాండి. ఓకేండి. అంత మాత్రమే కాదు, ఈ కార్లే చైత్యాలయంలో 12 బృందనాట్య శిల్పాలు ఉన్నాయండి. ఓకేండి. ఈ కార్లే చైత్యాలయంలో 12 బృందనాట్య శిల్పాలు ఉన్నాయండి. బృందనాట్య శిల్పాలు ఇక్కడ ఉండడం జరిగిందండి. ఓకేండి. బృందనాట్య శిల్పాలు. ఓకేండి. ఈ కార్లే చైత్యాలయంలో 12 బృందనాట్య శిల్పాలు ఉండడం జరిగిందండి. సో 12 బృందనాట్య శిల్పాలు ఉండడంతో దీనికి అధికమైన విశిష్టత లభించిందండి. ఆ విశిష్టత ఏదంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి చైత్యాలయాల అన్నింటిలో పెద్దదండి. ఓకేండి. భారత్లో ఉన్నటువంటి చైత్యాలయాల్లో పెద్దదండి. భారత్లో ఉన్నటువంటి చైత్యాలయాలన్నింటిలో కూడా పెద్దది. భారత్లో నిర్మించినటువంటి చైత్యాలయాల్లో అతి పెద్ద చైత్యాలయం ఎక్కడ ఉంది అంటే కార్లేలో ఉందండి. ఈ చైత్యాలయం పైన 12 బృందనాట్య శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ కార్లేలో ఉన్న మహా చైత్యాలయం బౌద్ధులకు బౌద్ధ సన్యాసులు గ్రామాన్ని దానం చేసింది రెండవ పులోమావి. ఈ బౌద్ధ చైత్యాలయాలు బౌద్ధంలో ఏ తెగకు చెందినవారు అంటే మహాసాంఘిక తెగకు చెందినవారు దీనికి నిర్మించడానికి లేదంటే దీన్ని డెవలప్ చేసుకోవడానికి ధన సహాయం చేసిన వ్యక్తి ఎవరంటే భూతపాలుడుగా మనం చెప్పుకున్నామండి. ఓకేండి. భూతపాలుడుగా మనం చెప్పుకున్నాం. అయితే ఈ చైత్య మంటప నిర్మాణము చోళగోముడు అనే కారవేలుని యొక్క లేఖకుడు ఆర్థిక సహాయం చేసిరండి. అయితే కొంతకాలం తర్వాత ఈ కార్లేలో ఉన్నటువంటి ఈ యొక్క చైత్యాలయం అనేది శిథిలమైందండి. ఈ శిథిలమైన తర్వాత దీన్ని పునర్నిర్మించడానికి ఎవరండి? చోళగోముడు అనే వ్యక్తి ఆర్థిక సహాయం చేస్తాడండి. ఓకేండి. ఆర్థిక సహాయం చేస్తాడు. ఎవరు ఈ చోళగోముడు అంటే కారవేలుని యొక్క ముఖ్య లేఖకుడండి. కారవేలుని యొక్క ముఖ్య లేఖకుడే ఈ చోళగోముడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోండి. ఓకేనే. పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి కార్లే చైత్యాలయం భారతదేశంలో ఉన్నటువంటి అతి పెద్ద చైత్యాలయం. సో దీన్ని మొదటగా నిర్మించడానికి ధన సహాయం చేసింది భూతపాలుడు అయితే తర్వాత దీన్ని పునర్నిర్మించడానికి అంటే దీన్ని డెవలప్ చేయడానికి సహాయం చేసిన వ్యక్తి చోళగోముడు అండి. ఈ చోళగోముడు అంటే కళింగ ప్రాంతానికి చెందినటువంటి కళింగ కారవేలుని యొక్క ముఖ్య లేఖకుడే ఈ చోళగోముడుగా చెప్పుకుంటామండి. అయితే ఈ యొక్క స్తూపం పైన కార్లే మహా చైత్యం యొక్క చైత్యం అనేది ఏ బౌద్ధ మతాస్తు సంబంధించినది, ఏ తెగకు సంబంధించి మహాసాంఘిక బౌద్ధ సన్యాసం సంబంధించినది. ఒకటి దీనికి పులోమావి ఒక గ్రామాన్ని దానం చేయడం జరిగిందండి. ఒకటి ఇది కార్లే మహా చైత్యాలయానికి సంబంధించినది. ఓకే. రెండు ఏంటండి నాసిక్ అండి. సెకండ్ వన్ ఏంటండి నాసిక్ చైత్యాలయం. రెండోది నాసిక్ చైత్యాలయం. ఈ నాసిక్ చైత్యాలయంను విష్ణుదత్త అనే మహిళ 3500 కర్షాపణాలను విరాళంగా ఇచ్చిందండి. ఓకే. ఈ నాసిక్ ప్రాంతంలో ఉన్న చైత్యాన్ని నిర్మించడానికి విష్ణుదత్త అనే మహిళ ఎన్ని కర్షాపణాలను దానం చేసిందండి? 3500 కర్షాపణాలను దానం చేయడం జరిగిందండి. నెక్స్ట్ కన్నిహేరి అండి. నెక్స్ట్ ఉండండి కన్నిహేరి.
ఇది కూడా ఒక చైత్యాలయం అండి. 4వది ఏంటంటే బెట్సా అనే ఇది కూడా ఒకటి చైత్యాలయం అండి. ఇవి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 4 ముఖ్యమైన చైత్యాలయాలు. 1 కార్లే, 2 నాసిక్, 3 కన్హేరి, 4 బెట్సా. ఓకే. సో ఇవన్నీ కూడా శాతవాహన కాలంలో పశ్చిమ భాగంలో ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి చైత్యాలయాలు. ఓకే అండి. సో నెక్స్ట్ ఫస్ట్ ఏం చూసామండి, స్తూపం గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేస్తామండి, చైత్యం. నెక్స్ట్ విహారం గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఏం చెప్పామండి, నెక్స్ట్ చైత్యం గురించి డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే సంఘారామము. 4వది ఇంపార్టెంట్ ఏంటండి, సంఘారామము. 4వది ఏంటండి, సంఘారామాలు. 4వది సంఘారామము. ఓకే, ఈ సంఘారామం అండి. ఓకే. అయితే ఏంటి సంఘారామాలు అంటే, శాతవాహన కాలంలో ఉన్నటువంటి బౌద్ధ మత విద్యా సంస్థలు మనం ఏమంటామంటే సంఘారామాలు అంటామండి. ఏంటండి, శాతవాహన కాలంలో ఉన్నటువంటి బౌద్ధ విద్యా సంస్థలు అండి ఇవి, బౌద్ధ విద్యా సంస్థలు. ఈ బౌద్ధ విద్యా సంస్థలను మనం ఏమంటామంటే సంఘారామాలుగా మనం పేర్కొంటామండి. శాతవాహన కాలంలో ఉన్నటువంటి బౌద్ధ విద్యా సంస్థలు మనం ఏమంటామంటే సంఘారామాలండి. అయితే ఈ సంఘారామం ఏ విధంగా నిర్మించబడింది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, విహారం ప్లస్ చైత్యం అండి. విహారము చైత్యము కలిపి నిర్మించబడితే దాన్ని ఏమంటామంటే మనం సంఘారామం అంటామండి. సంఘారామము అంటామండి. సంఘారామం నిర్మాణం ఎలా ఉంటుందండి, విహారము ప్లస్ చైత్యము ఈజ్ ఈక్వల్ టు సంఘారామము. అంటే ఈ సంఘారామం యొక్క ప్రాముఖ్యత ఏంటండి, ఇది విద్యాభ్యాసానికి అనుకూలమండి. ఇది విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనం ఏమన్నామంటే శాతవాహన కాలంలో ఉన్నటువంటి బౌద్ధ విద్యా సంస్థలను మనం ఏమన్నామండి సంఘారామాలుగా మనం పేర్కొనడం జరిగిందండి. అయితే ఈ సంఘారామంలో ప్రతి సంఘారామంలో 5 విభాగాలు ఉంటాయండి. వీటిని ప్రతి సంఘారామంలో 5 విభాగాలు ఉంటాయి. 5 విభాగాలు ఉంటాయండి. 5 విభాగాలు ఉండడం జరుగుతుంది. ఓకే అండి. అందులో మొదటి విభాగాన్ని మనం గమనించినట్లయితే దానిలో ఉన్న మొదటి విభాగం మహాచైత్యం. మొదటి విభాగం ఏంటండి మహాచైత్యం. రెండవ విభాగం ఏంటంటే స్తూప చైత్యం. ఓకే అండి. సో మూడవ విభాగం ఏంటని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే బుద్ధ చైత్యం. ఏంటి బుద్ధ చైత్యం. ఓకే. 4వ విభాగం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే విద్యాబోధన అండి. అంటే విద్యాబోధన ప్రార్థనా మండపం అంటారండి. ఏంటండి విద్యాబోధన ప్రార్థనా మండపం. విద్యాబోధన ప్రార్థనా మండపం అండి. అయితే ఏంటంటే ఈ నిర్మాణాలను పర్యవేక్షించి ఉండే విహారాలండి. సో 5వ విభాగం ఏంటంటే ఈ నిర్మాణాలన్నింటినీ పర్యవేక్షించే ఓకే అండి పైన తెలిగి ఉన్నటువంటి 4 నిర్మాణాలను పర్యవేక్షించి ఉండే విహారాలని మనం ఏమంటామండి ఇవి పర్యవేక్షించే విహారమే 5వ విభాగం అండి. ఓకే అండి. సో ఏం చెప్పండి విహారం ప్లస్ చైత్యం కలిస్తే మనం ఏమంటాం సంఘారామం అని చెప్పామండి. ఈ సంఘారామంలో ప్రతి సంఘారంలో 5 విభాగాలు ఉంటాయండి. ఓకే అండి. ఇదంతా సంఘారామంగా తెలుసుకుంటే ఈ సంఘారామంలో 5 విభాగాలు ఉంటాయండి. సంఘారామం ఏంటండి విహారం ప్లస్ చైత్యం 2 ఉంటాయండి. విహారం ప్లస్ చైత్యం ఉంటాయి. ఇందులో 5 విభాగాలు ఉంటాయండి. మనకి 5 విభాగాలుగా మనకి ఉంటుంది. ఓకేనే 5 విభాగాల్లో మొదటి విభాగం ఏంటంటే ఒక మహాచైత్యం ఉంటుంది, స్తూప చైత్యం, బుద్ధ చైత్యం, విద్యాబోధనను చేయడానికి ఉండేటువంటి ప్రార్థనా మందిరం, ఈ 4 నిర్మాణాల చుట్టూ పర్యవేక్షించున్నటువంటి విహారము. ఓకేనే ఇవి స్తూపంలో సంఘారామంలో ఉన్నటువంటి 5 విభాగాలండి. ఓకేండి
విభాగాలుగా మనం వీటిని చెప్పుకోవచ్చండి. ఓకేండి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయము ఒకే చోట ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే ఆరామం అంటామండి. అసలు ఆరామం అంటే సంఘారామం అన్నామండి, సంఘారామం అన్నాం. ఆరామం అంటే ఏంటండి? ఆరామం అంటే ఏంటండి? మనం తీసుకున్న స్తూపం, విహారం, చైత్యం, విద్యాలయం. ఈ 4 కూడా ఒకే ప్రదేశం ఒకే చోట ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమంటామండి? ఆరామం అంటామండి. ఓకేండి. ఆ ప్రాంతాన్ని ఏమంటామండి? ఆరామం అంటాం. ఆరామం అంటే ఏంటండి? స్తూపము, విహారము, చైత్యము, విద్యాలయము అన్నీ ఒకే ప్రాంతంలో ఉంటుంది. దాన్ని ఏమంటే ఆరామం అంటాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కడప జిల్లాలో ఉన్నటువంటి నందలూరు అండి. నందలూరు అనేది ఒక ఆరామానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అండి. నందలూరు కడప జిల్లాలోని నందలూరు అండి. కడప జిల్లాలో ఉన్నటువంటి నందలూరు. ఓకేనే. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, వర్షాకాలంలో బౌద్ధ భిక్షుల నివాసానికి ఉద్దేశించిన విహారాలు ఉండేయండి. సో వర్షాకాలంలో బౌద్ధ భిక్షువుల నివాసానికి ఉద్దేశించిన విహారాలు ఉండేవి. అయితే ఇవి ఎలా ఉండేయంటే ఒకే ఆవరణంలో 3-4 విహారాలుండి ఏంటండి, ఒకే ఆవరణలో 3-4 విహారాలుండి అధ్యయనం అధ్యాపకులకు అనుకూలంగా ఉండేదండి ఈ సంఘారం. అంటే సింపుల్గా వర్షాకాలంలో నిర్మించబడేటువంటి ఈ సంఘారామంలో కొన్నిసార్లు ఏమిటంటే ఒకే ప్రాంతంలో 3-4 విహారాలు ఉండే. ఈ విహారాల్లో బౌద్ధ సన్యాసులు లేదంటే బౌద్ధ విద్యార్థులు లేదంటే బౌద్ధ అధ్యాపకులు కూడా ఎక్కువగా విశ్రాంతి తీసుకునేవారండి. ఓకేండి. విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలమైనదే ఈ సంఘారామంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడే ఫుడ్ బెడ్ అంతా అక్కడే ఉండేదండి వాళ్ళకి. ఓకేండి. సో ఇదండి ఇటువంటి ఉదాహరణ ఏంటి, సాలిహుండం, రామతీర్థం, నాగార్జునకొండ అండి. ఏంటండి సాలిహుండం, నాగార్జునకొండ ఏం చెప్పండి, వర్షాకాలంలో బౌద్ధ భిక్షువుల నివాసానికి ఉద్దేశించినవి విహారం. అంటే ఈ విహారాల్లో ఎక్కువగా ఏ కాలంలో బౌద్ధ భిక్షుకులు ఉండేవారండి? వర్షాకాలంలో మాత్రమే వీళ్ళు ఉండేవారు. మిగతా కాలంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసుకుంటూ తిరిగేవారు. ఒకటే వర్షాకాలం బౌద్ధ మత ప్రచార వ్యాప్తికి ఉపయోగపడదు కాబట్టి వీళ్ళందరూ కూర్చొని వర్షాకాలంలో ఈ విహారాల్లో ప్రార్థనలు చేసేవారండి. ఓకేండి. ఇటువంటి వర్షాకాల విహారాలు కొన్ని చోట్ల ఒకే ప్రాంతంలో 3-4 విహారాలు కలిపి ఒక సంఘారామంగా ఏర్పడేది. సో అటువంటి సంఘారామాలు ఏర్పడిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఉదాహరణకు మనం చూస్తే సాలిహుండం, రామతీర్థం, నాగార్జునకొండ అండి. ఏంటి సాలిహుండం. ఓకే. నెక్స్ట్ రామతీర్థం అండి, రామతీర్థం. నెక్స్ట్ నాగార్జునకొండ, సాలిహుండం, నాగార్జునకొండ, సాలిహుండం, రామతీర్థం, నాగార్జునకొండ. సాలిహుండం అంటే శ్రీకాకుళం, రామతీర్థం అంటే ఏంటండి, రామతీర్థం విజయనగరం జిల్లా. సో నెక్స్ట్ నాగార్జునకొండ అంటే గుంటూరు జిల్లా. ఓకే అండి. అయితే ఇటువంటి సంఘారామాలు అనేవి ఆంధ్రదేశంలో సుమారు 40 వరకు ఉన్నట్లు మనకి హుయాన్సాంగ్ పేర్కొన్నాడండి. ఓకే అండి. ఇటువంటి సంఘారామాలు అనేవి 40 వరకు ఆంధ్రదేశంలో ఉన్నట్లు మనకి ఎవరు పేర్కొన్నారండి? హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుడు పేర్కొన్నాడండి. అంత మాత్రమే కాదు, 8, 12 మరియు 13 సంఖ్య గల 8, 12, 13 సంఖ్య గల కొన్ని అజంతా గుహలు అనేవి. ఓకే. 8వ సంఖ్య గల అజంతా గుహ, 12వ సంఖ్య గల అజంతా గుహ, 13 సంఖ్య గల అజంతా గుహ అనేవి మనకి వేటికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే ఇవి శాతవాహనకి సంబంధించినటువంటి అజంతా విహారాలుగా చెప్పుకోవచ్చు అండి. ఓకే. శాతవాహన యుగానికి సంబంధించినటువంటి అజంతా గుహలో ఉన్నటువంటి 8వ గుహ, 12వ గుహ, 13వ గుహ కూడా ఇవి విహారానికి సంబంధించినటువంటి ఓకే. సో శాతవాహన కాలంలో ఉన్నటువంటి నిర్మాణాలను, బౌద్ధ మతంలో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను మనం డిస్కస్ చేస్తా ఉన్నామండి. అందులో మొదటిగా మనం దేని డిస్కస్ చేసామండి? స్తూపం గురించి డిస్కస్ చేసాం. తర్వాత దేని గురించి డిస్కస్ చేసామండి? విహారం గురించి డిస్కస్ చేసాం. తర్వాత చైత్యం గురించి డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ దేని గురించి డిస్కస్ చేసామంటే సంఘారామం గురించి డిస్కస్ చేసాం. ఇంకోటి ఏంటంటే గుహాలయం గురించి మనం డిస్కస్ చేద్దామండి. గృహాలయాలు, శాతవాహన కాలంలో నుండి గృహాలయాలు. ఓకే. 5th వన్ ఏంటండి? శాతవాహన కాలంలో ఉన్నటువంటి గుహాలయాలు, కొన్ని నిర్మాణాలు అండి. ఒకటి. సో ఆంధ్రదేశంలోని రాతిని తులిచి నిర్మించిన ఏకైక బౌద్ధ మత గృహాలయం ఎక్కడ ఉంది అంటే గుంటుపల్లిలో ఉందండి. ఏంటండి? ఆంధ్రదేశంలో ఒక రాతిని తొలిపించి
నిర్మించినటువంటి ఏకైక గుహాలయం ఎక్కడ ఉందండి? గుంటుపల్లిలో ఉందండి. గుంటుపల్లె అండి. సో గుంటుపల్లిలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో రాతిని తొలిచి నిర్మించిన ఏకైక బౌద్ధ గుహాలయం ఎక్కడుందండి? గుంటుపల్లిలో ఉంది. ఒకటి రాతిని తొలిపించిన నిర్మాణాలు ఏమంటే గుహాలయాలు, అంటే మన గుహలుగా అంటే రాయలను తొలిచి ఆ రాళ్ళ లోపల బౌద్ధ సన్యాసులు ప్రార్థనలకైతేనే దీనికి చాలా రకాల అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. విశ్రాంతి తీసుకోవడానికైతేనే ఏ విధంగా అయితేనే ఈ గుహాలయాలను వీళ్ళు తొలిపించడం జరిగిందండి. అయితే అటువంటి రాతిని తొలిపించి నిర్మించిన గుహాలయం ఏకైక గుహాలయం ఎక్కడైనా ఉందండి? భారతదేశంలో చాలా ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గుంటుపల్లిలో మాత్రమే ఉండడం జరిగిందండి. గుంటుపల్లి ఎక్కడ ఉందంటే పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఎక్కడ ఉందండి? పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే. సో అయితే ఇక్కడ గౌతమి బాలశ్రీ తన కుమారుడైనటువంటి గౌతమిపుత్ర సాతకర్ణి ఆరోగ్యం కోసం భద్రణీయ శాఖకు చెందిన ఒక బౌద్ధ భిక్షులకు ఒక గుహాలయాన్ని, ఒక విహారాన్ని నిర్మించినట్లు మనం గతంలోనే మనం నేర్చుకున్నాం. ఓకే. గౌతమి బాలశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణి ఇది నాసిక్ శాస్త్రం ప్రకారం తెలుస్తూ ఉందండి. అనారోగ్యంగా ఉంటే ఆయన యొక్క ఆరోగ్యాల కోసం బాలశ్రీ ఏం చేసిందంటే భద్రణీయ అనే శాఖకు చెందిన బౌద్ధ భిక్షులకు ఒక విహారాన్ని నిర్మించి, లేదంటే ఒక గుహాలయాన్ని నిర్మించి ఇచ్చిందని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకునేవండి. ఏ శాఖ అంటే ఇది? భద్రణీయ శాఖ. ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఈ భద్రణీయ శాఖకు చెందినటువంటి బౌద్ధ సన్యాసులకు, బౌద్ధ భిక్షులకు ఒక గుహాలయాన్ని, ఒక విహారాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి ఆరోగ్యం పొందుకున్న తర్వాత ఆ బౌద్ధ సన్యాసులకు 100 నివర్తనాల భూమిని దానం చేసినట్లు కూడా మనం ఇంతకు ముందే మనం నేర్చుకోవడం జరిగాయండి. ఏంటంటే గుహాలయాలు అంటే ఏంటండి? రాతిని తొలిపించి నిర్మించినటువంటి నిర్మాణాలని మనం ఏమంటామంటే గుహాలయాలు అంటామండి సింపుల్గా. ఈ గుహాలయాల లోపల బుద్ధుని యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు, ఘట్టాలు చిత్రీకరించబడి ఉంటాయండి. చిత్రలేఖనంలో చిత్రీకరించబడి ఉంటాయి. ఓకే అండి. సో అవండి గుహాలయాలు. ఓకే అండి. నెక్స్ట్ వన్ శిల్పం. ఏంటి? నెక్స్ట్ వన్ శిల్పం. ఇంతవరకు వాస్తు శిల్పాల గురించి నేర్చుకుంటున్నాం కండి. సో అందులో ప్రాముఖ్యమైన కట్టడాల గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం శిల్పం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. శిల్పం. ఓకే. అయితే ఒక విషయానికి గుర్తుపెట్టుకోవాలండి. బౌద్ధయుగ ఆంధ్ర శిల్పకళనే మనం అమరావతి అని పేరేంటి? ఏంటి? బౌద్ధయుగ ఆంధ్ర శిల్పకళకే ఏం పేరండి? అమరావతి అని పేరండి. ఒకటి అమరావతి అని పేరు. అమరావతి అనగానే సింపుల్గా మీకు ఒకటే, అది బౌద్ధ యుగానికి సంబంధించినటువంటి ఒక శిల్పకళ. ఒకటి ఈ స్తూపంలో అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఒకటి సో బౌద్ధ యుగ ఆంధ్రదేశ్ శిల్పకళకే అమరావతి అని పేరండి. ఓకే. ఆంధ్ర శిల్పాలు ఒకసారి చూడండి ఒకసారి. ఓకే. అయితే ముఖ్యంగా ఈ బౌద్ధ శిల్పాలలో మనకి ముఖ్యంగా చెప్పుకుంటే ఒకటి ముఖ్యమైనవి అమరావతి శిల్పం మరియు నాగార్జున కొండ శిల్పం అండి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటండి? నాగార్జున కొండ శిల్పం అనేది. సో ఈ అమరావతి శిల్పం, నాగార్జున కొండ శిల్పాల్లో ముఖ్యంగా ఇది ఆలోచన చేసినట్లయితే, సో మన భారతదేశంలో చూసుకున్నట్లయితే షాంచి ఏంటండి? భారతదేశంలో చూసుకున్నట్లయితే చాంచి, బార్హుత్ శిల్పాలు అనేవి వీటిని తెలియజేస్తాయంటే, భారతదేశంలో ఉన్నటువంటి చాంచి స్తూపం, బార్హుత్ స్తూపం ఏం తెలియజేస్తాయంటే ఆనాటి ప్రజల యొక్క గ్రామీణమైన ప్రాకృతిక సాన్నిహిత్యాన్ని తెలియజేస్తాయండి. ఆనాటి గ్రామీణ ప్రజల యొక్క ప్రాకృతిక సాన్నిహిత్యం అంటే ఆనాడు గ్రామీణ ప్రజలు ప్రకృతితో ఏ విధంగా మమేకమయ్యేవారు అని చెప్పేసి విషయాన్ని ఈ సాంచి, బార్హుత్ శిల్పాలు తెలియజేస్తే, ఈ అమరావతి శిల్పం దేని తెలియజేస్తూ ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఈ అమరావతి శిల్పం అనేది ముఖ్యంగా ఆ అమరావతి శిల్పం నాగరిక జీవిత లక్షణాలను ప్రదర్శిస్తుందండి. ఏంటండి? అమరావతి శిల్పం ఏం చేస్తుంది? ఈ అమరావతి శిల్పం అనేది దేని తెలియజేస్తుందంటే
శిల్పం అనేది నాగరికత జీవిత లక్షణాలను ఆనాటి ప్రజలు నాగరిక జీవిత లక్షణాలను తెలియజేస్తూ ఉంది. నాగరిక జీవిత లక్షణాలను మనకి తెలియజేస్తూ ఉంది. ఓకే, అయితే మీకు ఏం చెప్పానండి, భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఏం చెప్పానండి, భారతదేశంలో ఉన్న ప్రాచీన బౌద్ధ స్తూపాన్ని మనం పిప్రవాహ స్తూపంగా చెప్పుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతి ప్రాచీన బౌద్ధ స్తూపంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బట్టిప్రోలు అండి. భారతదేశంలో ప్రాచీన స్తూపం పిప్రవాహ. ఓకేండి, భారతదేశంలో అతి ప్రాచీనమైన స్తూపం ఏం చెప్పుకున్నాం అండి, పిప్రవాహ. అయితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన స్తూపంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మనని బట్టిప్రోలుగా చెప్పుకోవచ్చండి. ఓకేండి, అయితే మాంధాత శిల్పం అనేది ఎక్కడ దొరికిందంటే జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లభ్యమైందండి. జగ్గయ్యపేట ఏంటి మాంధాత శిల్పం అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక చెయ్యి ఇలా పైకెత్తి ఆశీర్వదిస్తున్నట్లు ఉన్నటువంటి మాంధాత శిల్పం ఎక్కడ లభ్యమైందండి, జగ్గయ్యపేటలో మనకి లభ్యమవడం జరిగింది. ఓకేనే, పుణ్యశిల అనే శిల్పం ఓకేనే మాంధాత శిల్పం జగ్గయ్యపేటలో లభ్యమైంది. పుణ్యశిల అనే శిల్పం కూడా జగ్గయ్యపేటలోనే మనకి లభ్యమవడం జరిగిందండి. పుణ్యశిలా శిల్పం అండి. ఓకే, అయితే ఆంధ్రదేశంలో అనేక స్తూపాలుండి అనేక స్తూపాలు ఈ శిల్పాలు ఎక్కడి నుంచి లభిస్తాయండి, స్తూపాల నుంచి శిల్పాలు లభిస్తాయండి. స్తూపాల నుంచే ఈ శిల్పాలు అనేవి మనకి లభించడం జరుగుతూ ఉందండి. ఒకటి అశోక కాలం నుంచి ఆంధ్రదేశంలో స్థానికమైన శిలా పద్ధతి కనిపిస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే భారతదేశాన్ని పరిపాలించడానికి మొఘల్ సామ్రాజ్యాన్ని అశోకుడు వచ్చాడో అప్పటి నుంచే మనకి ఈ శిల్పకళా సౌందర్యం అనేది వెలసిల్లిందిగా మనకి అనేక మంది చరిత్రకారులు పేర్కొంటారండి. ఒకటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏం చెప్పుకోండి, ఆంధ్రాలో బౌద్ధ యొక్క శిల్పకళకు ఏమని పేరండి, అమరావతి అని పేరండి. ఓకేండి, బౌద్ధ మత ఆంధ్ర శిల్పమునకే అమరావతి శిల్పకళ అనే పేరండి. అమరావతి శిల్పకళ అనే పేరు రావడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే మనం భారతదేశంలో అది ఉన్నటువంటి అతి ప్రాచీన స్తూపమే పిప్రవాహ. అయితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీన బౌద్ధ స్తూపాన్ని మనం ఏమంటామంటే బట్టిప్రోలు స్తూపంగా మనం చెప్పుకుంటామండి. బట్టిప్రోలు. ఓకేండి, ఇదండి అమరావతి శిల్ప శైలికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలండి. ఓకేండి, తర్వాత మనం ఇంకా డీటెయిల్గా అమరావతి శిల్పశైలి ఎలా ఉంటుంది, గాంధార శిల్పశైలి ఎలా ఉంటుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.